క్రీస్తు పరిశుద్ధ నామమున కూడి వచ్చిన మీ అందరికీ మారనాత. దేవుని చిత్తమును బట్టి ఆదిమ అపోస్తులుల చరిత్ర మనం ధ్యానం చేస్తూ ఉన్నాము. ఈరోజు మరి యొక్క ఆదిమ అపోస్తులుడు ఆంద్రేయను గూర్చి ధ్యానము చేయుటకు ఇష్టపడుతూ ఉన్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ఆమెన్. యోహాను సువార్త 1వ అధ్యాయము 29 వచనము నుండి కొన్ని మాటలు చదివిన తరువాత వాక్య ధ్యానంలోనికి మనం ప్రవేశిద్దాం. మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూచి, ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల, నా వెనుక ఒక మనుష్యుడు వచ్చుచున్నాడు. ఆయన నాకంటే ప్రముఖుడు గనుక నాకంటే ముందటి వాడాయనని నేను ఎవరిని గూర్చి చెప్పితినో ఆయనే ఈయన. నేను ఆయనను ఎరుగనైతిని గాని ఆయన ఇశ్రాయేలుకు ప్రత్యక్షమగుటకు నేను నీళ్లలో బాప్తిస్మం ఇచ్చుచు వచ్చితనని చెప్పాను. మరియు యోహాను సాక్ష్యం ఇచ్చుచు, ఆత్మ పావురము వలె ఆకాశము నుండి దిగివచ్చుట చూచితిని. ఆ ఆత్మ ఆయన మీద నిలిచెను. నేను ఆయనను ఎరుగనైతిని గాని నీళ్లలో బాప్తిస్మం ఇచ్చుటకు నన్ను పంపినవాడు, నీవెవని మీద ఆత్మ దిగివచ్చు నిలుచుట చూచితివో ఆయనే పరిశుద్ధాత్మలో బాప్తిస్మం ఇచ్చువాడని నాతో చెప్పాను. ఈయనే దేవుని కుమారుడని నేను తెలుసుకొని సాక్ష్యం ఇచ్చితని నేను. మరునాడు మరలా యోహానును అతని శిష్యులలో ఇద్దరును నిలుచుండగా అతడు నడుచుచున్న యేసు వైపు చూచి, ఇదిగో దేవుని గొర్రెపిల్ల అని చెప్పాను. అతడు చెప్పిన మాట ఇద్దరు శిష్యులు విని యేసును వెంబడించిరి. యేసు వెనుకకు తిరిగి వారు తను వెంబడించుట చూచి, మీరేమి వెతుకుచున్నారని వారిని అడుగగా, వారు, రబ్బీ, నీవు ఎక్కడ కాపురం ఉన్నావని ఆయనను అడుగరి. రబ్బీ అను మాటకు బోధకుడని అర్థము. వచ్చి చూడుడని ఆయన వారితో చెప్పగా వారు వెళ్ళి ఆయన కాపురమున్న స్థలము చూచి ఆ దినము ఆయన యొద్ద బస చేసిరి. అప్పుడు పగలు రమారమి 4 గంటల వేళ ఆయను. యోహాను మాట విని ఆయనను వెంబడించిన ఇద్దరిలో ఒకడు సీమోను పేతురు యొక్క సహోదరుడైన ఆంద్రేయ. ఇతడు మొదట తన సహోదరుడైన సీమోనును చూచి, మేము మెస్సయ్యను కనుగొంటుమని అతనితో చెప్పి యేసు నొద్దకు అతని తోడుకొని వచ్చాను. మెస్సయ్య అను మాటకు అభిషిక్తుడని అర్థము. యేసు అతని వైపు చూచి, నీవు యోహాను కుమారుడైన సీమోనువు, నీవు కేఫా అనబడదు అని చెప్పాను. కేఫా అను మాటకు రాయి అను అర్థము. దేవునికి స్తుతి కలుగును గాక. ఆమెన్. ఆంద్రేయ అనబడు ఆదిమ అపోస్తులలో ప్రథముడైనటువంటి ఆయనను గూర్చి ఈరోజు బోధించుట కొరకు నేను ఇష్టపడుచు సిద్ధపడిన వాడినై ఉన్నాను. ఈయన తండ్రి పేరు యోహాను, తల్లి పేరు యోహన్న, సోదరుడు సీమోను పేతురు. నిన్నటి దినమందు మన వాక్యం తెలుసుకున్నటువంటి సీమోను పేతురు ఈయన సహోదరుడు. గ్రామము లేక పట్టణము నివాస స్థలము బేత్సయిదా. తరువాత కపెర్నహూములో ఆయన ఉన్నాడు. గలిలయ సాగర తీరంలో ఈ గ్రామములు ఉంచబడి ఉన్నవి. వృత్తి ఆయన జాలరిగా ఉన్నాడు. సొంత పడవ ఉన్నది. మంచిగా వ్యాపారం చేస్తున్నాడు. జబదయి కుమారులతో మరి కలిసి వ్యాపారం చేస్తున్నారు. అలాగే జబదయి కుమారులు ఒకడైనటువంటి యోహానుతో మంచి స్నేహమును ఆయన కలిగిన వాడై ఉన్నాడు. ఈయన స్వభావం ఎలాంటిది అనంటే సాధుగుణము, నెమ్మదస్తుడు. ఇది ఈ జబదయిని గూర్చినటువంటి కొన్ని విషయములు. మరి కొన్ని విషయములు జబదయిని గూర్చి నేను బైబిల్లో నుంచి మీకు తెలియచేస్తాను. బాల్యము నుండి ఈయన భయభక్తులు కలిగిన వాడు. మెస్సయ్య కొరకు ఎదురు చూచుచూ ఉన్నవారు పేతురు గారు కానీ, ఆంద్రేయ కానీ, లేక జబదయి కుమారులు కానీ,
వీరు ఎలాంటి వారు అంటే మెస్సయ్య కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. ఆ రోజుల్లో అనేక మంది యూదులు మెస్సయ్య కొరకు ఎదురు చూస్తూ ఉండగా అలాగూ ఎదురు చూచు వారిలో ఈ ఆంద్రయ్య కూడా ఒకరై ఉన్నారని, ఈ ఆంద్రయ్య కుటుంబము లేక యోహాను గారి కుటుంబము మెస్సయ్య కొరకు ఎదురు చూచే కుటుంబములలో ఒకటి అని మనం గ్రహించాలి. అలాగూ వారు ఎదురు చూస్తూ ఉన్నారు గనుక ఇంతలో యోహాను గారు వచ్చి బలమైన బోధలు చెబుతూ ఉంటే, బాప్తిస్మం ఉంటే, ఒకవేళ ఈయనే ఆ మెస్సయ్య కాబోలు అని ఆ యొక్క యోహాను గారి బాప్తిస్మం ఇచ్చే యోహాను గారి శిష్యత్వములోనికి ఆంద్రయ్య వెళ్ళినట్టుగా మనం చూస్తూ ఉన్నాము. ప్రస్తుతం మనం చదువుకున్నటువంటి లేఖనములలో ఈ మాటలు కనబడుతూ ఉన్నాయి. ఈయనతో పాటు మరి శిష్యుడు కూడా ఉన్నట్టుగా మనకు యోహాను సువార్తలో 1వ అధ్యాయంలో 35వ వచనంలో మనం చూస్తే, మరునాడు మళ్ళా యోహానును అతని శిష్యులలో 2 నిలిచి ఉండగా, యోహాను శిష్యులలో 2, ఒకరు మనం చెప్పుకున్నటువంటి 41వ వచనంలో 40వ వచనంలో యోహాను మాట విని ఆయన వెంబడించిన 2లో ఒకడు సీమోను పేతురు యొక్క సహోదరుడైన ఆంద్రయ. సీమోను పేతురు యొక్క సహోదరుడైనటువంటి ఆంద్రయ అనే మాట మనం అక్కడ చూడగలుగుతూ ఉన్నాం. కాబట్టి ఆరంభములో వీరు బాప్తిస్మం ఇచ్చు యోహానుకు మరి శిష్యులుగా ఉన్నట్టుగా మనము చూచుచూ ఉన్నాము. శిష్యుడు అనగా నేర్చుకునేవారు, గురువు యొద్ద ఉపదేశం పొంది ఆ ఉపదేశాలను అనుసరించేందుకు సిద్ధపడే వారిని శిష్యులు అని అంటారు. గ్రహించండి. ఇక 3వదిగా మనం చూసినప్పుడు యోహానును విడిచిపెట్టి, ఎందుకంటే యోహాను బోధల్లో ప్రధానమైన బోధ, నా వెనుక నాకంటే గొప్పవాడు వస్తూ ఉన్నాడు, నేను ఆయన చెప్పుల వారు ఇప్పుడుకైనను పాత్రుణ్ణి కాను. ఇది వారి బోధల్లో ప్రధానమైన బోధ. ఇదిగో లోక పాపలు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అంటూ యేసును చూపించచ్చు ఆయన చెప్పినటువంటి మాటలు. కాబట్టి మరి ఎవరి కొరకైతే మెస్సయ్య కొరకైతే ఎదురు చూస్తూ ఉన్నారో ఆ మెస్సయ్య ఆ గొర్రెపిల్ల ఈయనే అని మరి యోహాను గారు ఎప్పుడైతే చెప్పారో, యోహానును విడిచిపెట్టి యేసును వెంబడించుచున్నట్టుగా మనం చూస్తున్నాము. ప్రియమైన వాళ్ళరా గమనించండి, 37వ వచనంలో అతడు చెప్పిన మాట ఆ 2 శిష్యులు విని యేసును వెంబడించిరి. వెంబడించుచున్న శిష్యులను చూచి వారిని మరి ప్రశ్నించారు. మన ప్రియమైన ప్రభు, మీరు ఏమి వెతుకుచున్నారు అని అడిగారు. వెంటనే రబ్బీ, నీవెక్కడ కాపురం ఉన్నావు? రబ్బీ అను మాటకు బోధకుడు అని అర్థం. బోధకుడా, నువ్వెక్కడ కాపురం ఉన్నావు? ఎందుకు ఈ ప్రశ్న వేశారు అంటే, యేసుతో కొంత సమయం వారు గడపాలని, వారుకున్న సందేహాలన్నీ నివృత్తి చేసుకోవాలని, ఇంకా లోతైన విషయాలు వారు నేర్చుకోవాలనేటటువంటి ఆశతో రబ్బీ, నీవెక్కడ కాపురం ఉన్నావు అని అడిగారు. ఆయన చెప్పిన మాట ఏంటంటే, మరి యేసు వారితో పరిచయం ఏర్పాటు చేసుకొని వారిని ఆహ్వానిస్తూ ఉన్నాడు. వచ్చి చూడుడి అంటూ ఆయన వారిని ఆహ్వానించాడు. రండి, మనం కలిసి మాట్లాడుకుందాం, రండి మనం కలిసి చర్చిద్దాం అని వారిని ఆహ్వానించారు. కాబట్టి ఆ దినము ఆయనతో కూడా వారు బస చేసినట్లుగా, ఆయన నివాసం ఉన్న స్థలములు మరి ఆయనతో వారు సహవాసం చేసినట్టుగా, యేసును మరి వారు మెస్సయ్యగా మరి అంగీకరించేటట్టుగా, ఈయనే మెస్సయ్య, మనం ఎదురు చూస్తున్న మెస్సయ్య ఈయనే అన్నట్టుగా వారు ఆయనతో సహవాసం చేయడానికి ఇష్టపడ్డారు, సహవాసం చేశారు. ఆ తరువాత ఆయన మెస్సయ్య అని తెలుసుకున్నారు. ఈ సంగతి 41వ వచనంలో మనకు కనబడుచు ఉన్నది. ఇతడు మొదట తన సహోదరుడైన సీమోనును చూచి, మేము మెస్సయ్యను కనుగొంటిమని అతనితో చెప్పి, మేము మెస్సయ్యను కనుగొన్నాం. పేతురు,
మేము మెస్సయ్యను కనుగొన్నామని తన సోదరునికి ఆంద్రేయ చక్కగా చెబుతూ ఉన్నాడు. ఆంద్రేయ ఆదర్శంగా ఉన్నాడు, మనందరికీ ఆదర్శంగా ఉన్నాడు. తాను ఏదైతే తెలుసుకున్నాడు ఆ తెలుసుకున్న దానిని కుటుంబీకులతో పంచుకుంటున్నాడు, ముఖ్యంగా తన సోదరునితో పంచుకుంటూ ఉన్నాడు. అలాగే మనం కూడా మన ఇంటి వారందరూ రక్షణ పొందుటకు ఆంద్రేయ వలె ఆదర్శము కలిగిన వారమై మన కుటుంబీకులకు వాటిని పంచి వారిని దేవుని యొద్దకు నడిపించబద్దులమై ఉంటూ ఉన్నాం. ఆ విధంగా మేము మెస్సయ్యను కనుగొంటామని చెప్పగానే మరి అతడు ఎంతో సంతోషించారు. పేతురు గారు 42వ వచనం, యేసునొద్దకు అతన్ని తోడుకొని వచ్చాను. మెస్సయ్యను మాటకు అభిషిక్తుడిని అర్థము. యేసు అతని చూచి, నువ్వు యోహాను కుమారుడైన సీమోను, నువ్వు కేఫా అనబడదు అని చెప్పాను. కేఫా అను మాటకు రాయి అని అర్థము. ఈ విషయాలన్నీ నేను దినమందు మనం ధ్యానం చేశాం కాబట్టి మన క్లుప్తంగా మనం ముందుకు వెళదాం. ప్రభు దగ్గరకు తన సోదరుడైనటువంటి పేతురు గారిని నడిపించినటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం. అప్పటికి ఇంకా సంపూర్ణంగా ప్రభువును వారు వెంబడించలేదు. కానీ మత్తయి సువార్తలో 4వ అధ్యాయంలో మరొక పర్యాయం ప్రభు వారిని పిలిచిన పిలుపు మనకు కనబడుచు ఉన్నది. 4వ అధ్యాయంలో గలిలయ సముద్రపు తీరమున వారు నడుచుచు ఉండగా పేతురు అనబడిన సీమోను అతని సహోదరుడైన ఆంద్రేయ అను 2 సహోదరులు సముద్రములో వలవేటు చూచిన వారు జాలరులు, నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుషులను పట్టు జాలనగా చేతునని వారితో చెప్పిన వెంటనే వారు తమ వలలను విడిచి ఆయనను వెంబడించారు. ఆయన అక్కడి నుండి వెళ్ళి జబదయి కుమారుని యాకోబు అతని సహోదరుని యోహాను అను మరి 2 సహోదరులు తమ తండ్రి అయిన జబదయి యొద్ద దోణిలో తమ వలలు బాగు చేసుకుని చుండగా వారిని పిలిచాను. వెంటనే వారు తమ దోణిను తమ తండ్రిని విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. దేవునికి స్తుతి కలుగునుగాక. ప్రియమైన వాళ్ళరా, గమనించండి. ముందు ఈ యొక్క పేతురును అలాగే జబదయిని పిలిచినట్టుగా ఆంద్రేయను పేతురును ఆంద్రేయను పిలిచినట్టుగా మనం చూస్తున్నాము. తర్వాత జబదయి కుమారులైనటువంటి వారిద్దరిని కూడా ప్రభు పిలిచినట్లుగా మనం చూస్తున్నాం. మిమ్మల్ని మనుషులను పట్టే జాలరునుగా చేస్తానని ప్రభువు పిలిచినటువంటి పిలుపు. మన భాషలో చెప్పాలంటే బ్రతికిన చేపలను పట్టి చంపుకు తినే వృత్తిలో నుండి ఆత్మీయంగా చనిపోవుచున్న మనుషులను బ్రతికించే పనిలోనికి రండి అంటూ ప్రభువు వారిని ఆహ్వానించుచున్నటువంటి ఆహ్వానము మనకు కనబడుచు ఉన్నది గ్రహించాలి. ఈ విధంగా ఆంద్రేయ, పేతురు, యోహాను అలాగే యాకోబు వీరు మరి యేసుక్రీస్తు వారికి శిష్యులుగా ఏర్పరచబడ్డారు. ప్రస్తుతం మనం ఆంద్రేయ అనే ఆయన గురించి మనం చెప్పుకుంటూ ఉన్నాం. ఈ ఆంద్రేయ చేసినటువంటి కార్యముల గురించి బైబిల్లో మరి కొన్ని విషయాలు మనకు కనబడుతూ ఉన్నాయి. మొదటి విషయం ఇప్పుడు మనం చదువుకున్న భాగంలో పేతురును నడిపించినాడు. దేవుని యొద్దకు పేతురు నడిపించినాడు. బహుశా ఈ ఆంద్రేయను గురించి మనం చూస్తే గొప్ప బోధకుడుగా ఆయన కనబడడం లేదు. కానీ వ్యక్తిగతమైన పరిచర్య, అనేక ఆత్మలను దేవుని యొద్దకు నడిపించేటటువంటి వ్యక్తిగతమైన పరిచర్య చేసినట్టుగా ఈ ఆంద్రేయను గురించి మనం చూస్తాం. ప్రియులారా, గమనించండి. వేల మందిని, లక్షల మందిని దేవుని యొద్దకు నడిపించి పేతురు వంటి వారిని మెస్సయ్య యొద్దకు నడిపించిన ఘనత, ఆధిక్యత ఈ ఆంద్రేయ గారికి ఉన్నది అని మనము గమనించవలసిన వారమై ఉన్నాం. గుర్తించండి, వ్యక్తిగతమైన పరిచర్య చేసి అనేక మందిని ప్రభు దగ్గరకు నడిపించినటువంటి వ్యక్తి ఆంద్రేయ. ఇక రెండవదిగా మనం చూస్తే యోహాను సువార్తలో 6వ అధ్యాయంలో మనం చూస్తే మొదటి 13 వచనములలో యేసు ప్రభు వారి యొక్క పరిచర్య, ఆ పరిచర్యలో వేల మంది ప్రజలు ఆయన వద్దకు రావడం, వారందరికీ భోజనం పెట్టాలని ప్రభు ఆలోచించడం, భోజనం ఎలాగూ పెట్టాలని పిలుపుతో ఆయన ఆలోచించినటువంటి మాట 6వ అధ్యాయము 5-6 వచనములలో మనకు కనబడుచు ఉన్నది.
కాబట్టి యేసు కనులెత్తి బహుజనులు తమ యొద్దకు వచ్చుట చూచి వీరు భుజించుటకు ఎక్కడి నుండి రొట్టెలు కొని తెప్పింతుమని పిలుపుని అడిగిన. యేసు ఏమి చేయనై ఉండెనో తానే ఎరిగి ఉండి అతన్ని పరీక్షించుటకు అలా అడిగినమ్మ. యోహాను గారు చెబుతూ ఉన్నారు, ప్రభువుకి ఏం చేయాలో తెలుసు, ఎలా చేయాలో తెలుసు, కానీ అతన్ని పరీక్షించుటకు అలాగూ అడిగాను. కానీ పిలుపు చెబుతున్న మాట, వారిలో ప్రతివాడు కొంచెం కొంచెం పుచ్చుకున్నట్టుగాను 200 దేనారముల రొట్టెలు చాలవని ఆయనతో చెప్పాను. 200 దేనారాలైనా సరే ఈ వచ్చిన వాళ్ళకి డబ్బులు సరిపోవు. అంటే దేనారము ఇంచుమించుకు ఒక ₹1 అవుతుంది కాబట్టి సుమారు 200 దేనాలంటే 100 రూపాయలైనా అవసరం. ఎక్కడి నుంచి తెస్తానైనా ఆ రోజుల్లో 100 రూపాయలంటే మరి చాలా సొమ్ము. కాబట్టి ఇది మనకు కష్టమైనటువంటి కార్యము అని ఇక్కడ పిలుపు గారు చెబుతూ ఉన్నారు. 3 వ్యక్తులు ఇక్కడ మనకు కనబడుతున్నారు. ఒక ఆయన పిలుపు, ఇంకొక ఆయన అంద్రెయ, ఇంకొకరు మరి బాలుడైనటువంటి బిడ్డ. ఆ సమయంలో మరి అంద్రెయ అక్కడ ఉన్నాడు. గబగబా యేసు ప్రభు దగ్గర బిడ్డను తీసుకొచ్చాడు. అయ్యా, వీడి దగ్గర 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నాయ్యా అంటూ అతను మరి తీసుకుని వచ్చారు. ఆ బిడ్డడు ఆ రొట్టెలను ఆ చేపలను దేవుని చేతికి ఇవ్వగా ఆయన వాటిని ఆశీర్వదించి విరిచి పంచి పెట్టగా అక్కడ ఉన్న 5,000 మంది పురుషులు చక్కగా భోజనం చేశారు. వారితో పాటు మరి ఉన్న స్త్రీలు పిల్లలు అందరూ కూడా భోజనం చేశారు. మరి 12 గంపలు మిగిలిపోయినట్లుగా మనము చూచి ఉన్నాం. ఈ 3 వ్యక్తుల యొక్క వ్యక్తిత్వాన్ని మనం చూస్తే పిలుపు ఎలాంటి వాడంటే నిరాశపరిచే వ్యక్తి. తన ముందున్న సమస్యను పెద్దగా తలంచి అయ్యో ఇది మన వల్ల కాదు అని తలంచుకునేటటువంటి మనిషిగా పిలుపుని చూస్తున్నాం. అక్కడ అంద్రెయ అనే ఆయన ఉన్నాడు. సమస్యలు ఎలా ఎదుర్కొనాలా అని అన్వేషించేవాడు. ప్రభు చెప్పారు అక్కడ వీళ్ళందరికీ భోజనం ఎలా పెట్టాలంటే ఈ సమస్యను ఎలా ఎదుర్కొనాలని అన్వేషణ చేస్తూ ఉంటే అక్కడ చిన్న బిడ్డ కనబడ్డాడు. ఓ పూటకు సరిపడినంత ఆహారం అతని దగ్గర బహుశా తల్లి అతనికి మూట కట్టి పంపించింది. ఆ మూటను చూచాడు. ఇది ప్రభు దగ్గరకు తీసుకుని వెళితే దేవుడే ఈ యొక్క మూటను వచ్చిన వారందరికీ సమృద్ధికరమైన భోజనంగా మార్చగలుగుతాడేమో. సమస్యను ఎలా ఎదుర్కొనాలనేటటువంటి అన్వేషించే మనస్తత్వం కలిగినటువంటి ఈ అంద్రెయ ఆ మూటను, ఆ 5 రొట్టెలు చిన్న చేపల ఆ ప్యాకెట్ను ప్రభు దగ్గరకు తీసుకుని వెళుతున్నాడంటే ఉన్న దానిని ప్రభువు దగ్గరకు తెచ్చి సమస్యను ఎదుర్కొనేలాగా అన్వేషించే వ్యక్తిగా అంద్రెయను మనం చూస్తున్నాం. అక్కడ చిన్న బాలుడు ఉన్నాడు. ఉన్న ఆహారాన్ని దేవునికి ఇచ్చుటకు వెనుకాడని వాడు. 1 పూట ఆహారమే కానీ దేవునికి ఇచ్చుటకు ముందుకు వచ్చినాడు. కాబట్టి అక్కడ 5,000 మందికి ఆహారం సరిపోగా 12 గంపలు మిగిలినటువంటి చరిత్ర మనం అక్కడ చూస్తున్నాం. 50 రొట్టెలు పేదలకు ఆహారం. ఇక్కడ మనం గుర్తించవలసిన విషయం ఏంటంటే మన దగ్గర ఉన్నది కొంచెమైనను దేవుని యొద్దకు తీసుకుని వస్తే అద్భుతము జరుగును, ఆశ్చర్యము జరుగును, మనము చేయలేని కార్యములు జరుగును. కాబట్టి మనకున్నది కొంచెమైనను దేవుని యొద్దకు తెచ్చుట, దేవునికి ఇచ్చుట మనము నేర్చుకొనవలసిన వారమై ఉన్నాం. ఇక 12వ అధ్యాయంలో యోహాను సువార్తలో మరొకసారి ఈ అంద్రెయను గూర్చినటువంటి చరిత్ర, ఇదే ఫిలిప్పును గూర్చిన చరిత్ర యోహాను గారు లిఖిస్తూ ఉన్నారు. పస్కా పండుగ కాలం వచ్చింది. ఆ సమయంలో గ్రీకు దేశస్థులు కూడా యెరూషలేమునకు వస్తారు ఆ పండుగలు ఏకీభవించడానికి. నూతనమైన సంగతులు తెలుసుకోవడానికి వారికి ఇష్టం. ఎందుకంటే వారు జ్ఞానాన్ని సముపార్జన చేస్తూ ఉంటారు. కొరింథీయులకు రాసిన పత్రికలో పౌలు గారు ఈ సంగతి చెబుతాడు. అదేమిటంటే యూదులు సూచక్రియలు కోరుతా ఉన్నారు, గ్రీసు దేశస్థులు జ్ఞానాన్ని వెతుకుతూ ఉన్నారు. మేమైతే సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటన చేస్తూ ఉన్నామంటూ 1వ అధ్యాయంలో 22-23 వచనాల్లో మనకు ఆ మాటలు కనబడుచు ఉన్నవి. కాబట్టి ఈ మరి మెస్సయ్యను చూడడానికి గాను గ్రీసు దేశస్థులు వచ్చారు.
వీరి సత్యాన్వేషణలో భాగంగా అనేక మంది బోధకులను గురువులను వారు కలుస్తూ ఉంటారు. యేసు ప్రభువును కూడా వారు విన్నారు. కాబట్టి యేసు ప్రభువును కలవాలని వారు ఉద్దేశించారు. ఆయన కలవడానికి సాధనంగా ఫిలిప్పు అనేటటువంటి ఆయన్ని తో మాట్లాడతాం. ఎందుకంటే ఫిలిప్పుతో ఎందుకు మాట్లాడారంటే, ఈ ఫిలిప్పు గారి పేరు గ్రీకు పేరు కనుక మరి ఫిలిప్పు మనకు సహకారం చేస్తాడేమని ఆయన దగ్గరికి వెళ్ళారు. అయితే ఫిలిప్పు ఆంద్రేయును సంప్రదించాడు. ఎందుకంటే ఆంద్రేయుని గురించి మనం చెప్పుకున్నాం. సమస్యను ఎలా ఎదుర్కొనాలని అన్వేషించే స్వభావం కలిగిన వాడు, ఏదో ఒక విధంగా వీరిని దేవుని యొద్దకు నడిపించే వ్యక్తిత్వం కలిగిన వాడు. చిన్న బిడ్డను ప్రభు దగ్గరికి నడిపించినట్టు, పేతురును ప్రభు దగ్గరికి నడిపించినట్టు, గ్రీసు దేశస్తులను కూడా ప్రభు దగ్గరకు నడిపించే బాధ్యత ఫిలిప్పు. ఇప్పుడు ఆంద్రేయకు చెప్పగా ఆంద్రేయ వారిని ప్రభువు దగ్గరకు నడిపించినట్లుగా మనము చూచుచూ ఉన్నాము. గ్రహించండి. అక్కడ ప్రభువు వారికి మరణముల్లో నుండి జీవమును గూర్చినటువంటి బోధన చెప్పారు. ఆ గోధుమ గింజ అది చనిపోతే ఎలాగూ ఫలిస్తుందో, మరి మరణము తరువాత వచ్చే జీవమును గూర్చి, రక్షణ మహాసంకల్పమును గూర్చి, సిలువను గూర్చి, సిలువ తర్వాత కలిగేటటువంటి ఆ రక్షణ మహిమగల కార్యమును గూర్చి, ఆ యొక్క జ్ఞానమును సమపార్జన చేసుకోవడానికే వచ్చినటువంటి గ్రీకులకు ఆయన బోధించినట్టుగా మనం చూస్తున్నాం. ఆ తరువాత చివరి విందులో ఈ ఆంద్రేయ పాలు పంచుకున్నట్లుగా మనం చూస్తున్నాము. ప్రియమైనటువంటి వాళ్ళ తరువాత ఆత్మ కొరకు కనిపెట్టే వారిలో అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం 13వ వచనంలో మనం చూస్తే అక్కడ ఉన్న అపోస్తులలో ఈ ఆంద్రేయ పేరు మనకు కనబడుచు ఉన్నది. అలాగే అపోస్తుల కార్యము 2వ అధ్యాయ ప్రకారంగా ఆయన మరి ఆత్మను పొందిన వాడై శక్తిని పొందినట్టుగా మనం చూస్తున్నాం. తన సోదరుడైనటువంటి పేతురు మరి ఆ యొక్క ఆత్మను పొందిన తరువాత చెప్పినటువంటి ఉపన్యాసములు ఆయన కూడా పాలు పంచుకున్నాడు. అప్పుడే 3000 మంది మారు మనసు పొంది బాప్తిసం పొందినటువంటి ఆ ఏర్పాట్లో కూడా ఈ యొక్క మరి ఆంద్రేయ ఉన్నట్లుగా మనము చూచుచూ ఉన్నాము. తరువాత మరి మనం వాక్యాన్ని బట్టి చూస్తే అపోస్తుల కార్యములు 1వ అధ్యాయంలో 8వ వచనంలో ప్రభువు చెప్పిన మాటను బట్టి మీరు ఆత్మను పొందుతారు, ఈ ఆత్మ పొందితే మీరు శక్తి పొందుతారు, ఆ శక్తిని బట్టి మీరు యెరూషలేములోను అలాగే యూదయ సమరయ దేశముల యందంతటను భూదగంతముల వరకును నాకు సాక్షులై ఉంటారని ప్రభువు చెప్పారు. గనక ప్రభువు చెప్పిన మాటను బట్టి ఆత్మను పొందినటువంటి ఆంద్రేయ మరి ఆయన మరి యూదయ సమరయ దేశములను దాటుకొని ఇంకా భూదిగంతముల వరకు స్వార్థ ప్రకటించాలని ఆత్మ చేత నింపబడిన వాడై ఆయన పనిచేసినట్టుగా మనం చూస్తున్నాము. ఇదంతా మనకు బైబిల్ గ్రంథంలో లేదు, కానీ చరిత్ర పుస్తకములలో ఈ మాటలు కనబడుతూ ఉన్నాయి. ఇప్పటివరకు నేను బైబిల్ని ఆధారం చేసుకొని కొన్ని విషయములు మీకు తెలియచేశాను. ఇప్పుడు చరిత్ర పుస్తకమును ఆధారం చేసుకుని యూసిబిఎస్ అనేటటువంటి చరిత్రకారుని మాటను బట్టి ఆంద్రేయ యొక్క మరి సంగతులు కొన్ని మీకు బోధించవాలని ఆశించుచూ ఉన్నాను. ఈయన ఆసియా మైనర్ ప్రాంతమంతా తిరిగి పనిచేశారు అని చెప్పబడుతూ ఉన్నది. సినోప్ అనే ప్రాంతంలో కూడా ఆయన పనిచేశారని చెప్పబడుతూ ఉంది. టర్కీలో కూడా ఆయన పనిచేసినట్టుగా, సంఘాలను కట్టినట్టుగా మనకు కనబడుచున్నది. నేఫియర్ అనే ప్రాంతంలో నది ఒడ్డున ఆయన పనిచేసినట్టుగా కనబడుచు ఉన్నది. కీవ్ పట్టణంలో కూడా పనిచేశారని, అక్కడ 2000 సంవత్సరాల క్రితం ఈ యొక్క ఆంద్రేయ చేసినటువంటి పనిని బట్టి అక్కడ ప్రజలు ఆశీర్వదించబడ్డారు అని, ఆ సేవను బట్టి ఆ ప్రాంతం అంతా అభివృద్ధి చెందిందని ఎప్పటికీ వారు నమ్ముతూ ఈ ఆంద్రేయని బట్టి వారు మరి దేవుణ్ణి ఘనపరుస్తూ ఉంటారు. అలాగే ఉక్రెయిన్ దేశంలో, రష్యా దేశంలో ఆంద్రేయ పనిచేశారనేది మరి వారి యొక్క మరి చరిత్రకారుని యొక్క అభిప్రాయమై ఉంటూ ఉన్నది. జార్జియా, కాకసియా ప్రాంతాల్లో ఆయన పనిచేశారని చెప్పబడుతూ ఉంది. ఇస్తాంబుల్ అనేటటువంటి ఆ యొక్క ప్రాంతంలో ఒక ఆలయం కూడా ఆయన నిర్మించారని, ఇక్కడ స్టాగీస్ అనేటటువంటి ఆయనను సువార్తికునిగా ఆలయంలో మరి నిర్మించారని కూడా మనకు తెలియచేయబడుతూ ఉన్నది. ప్రియమైనటువంటి వారు, ఇక్కడ పత్రాస్ అనే ప్రాంతంలో ఆయన సువార్త పనిచేస్తూ ఉండగా అక్కడ యోజియాసిస్ అనేటటువంటి అధికారి యొక్క భార్య మ్యాక్సిముల్లా, ఈయన సువార్తను బట్టి ఆమె రక్షణ అందుకున్నారు.
కాబట్టి ఆ రక్షణ అందుకున్నటువంటి వారిని బట్టి ఇంకా అనేక మంది ఆ ప్రాంతంలో సువార్తకు మరి లోబడుతూ ఉండగా ఈ యోజియోసిస్ అనేటటువంటి ఈ అధికారి ఆంద్రేయను పిలిచి సువార్త ప్రకటించవద్దని, ఈ క్రొత్త మతాన్ని మరి వద్దని నివారించడానికి ప్రయత్నం చేశాడు. కానీ ఆంద్రేయ అతని మాట వినలేదు. కానీ ప్రియమైనటువంటి వాళ్ళరా, మరి అతనికి కూడా అంటే అధికారి కూడా సువార్త చెప్పడానికి సిద్ధపడినప్పుడు అధికారికి ఎంతో కోపం వచ్చి మరి ఆంద్రేయను భయంకరమైనటువంటి శిలువ శిక్ష విధించాలని నిర్ణయించడం జరిగింది. కానీ ఆంద్రేయ ఏమాత్రం కూడా భయపడలేదు. ఆ శిలువ శిక్షను భరించడానికి సంతోషంగా ముందుకెళ్తున్నాడు. అధికారికి అర్థం కాలేదు. అధికారి ప్రశ్నించాడు, నీకు భయం లేదా? ఇంత హీనమైన నీచమైన శిలువ శిక్షను అమలు చేయడానికి మేము సిద్ధపరిస్తే భయపడ్డం లేదేమిటి అని అంటుంటే మరి ఆంద్రేయ చెప్పిన మాట, నా ప్రభువు చేత ప్రతిష్ఠింపబడిన శిలువ కాబట్టి ఈ శిలువ మరణం అంటే నాకు భయం లేదు, ఈ శిలువ మరణం అంటే నాకు సంతోషం అని ఆంద్రేయ చెప్పినటువంటి మాటలు. అధికారికి కోపం పెరిగింది. ఆ ఇంటూ షేప్లో ఉన్నటువంటి ఎక్స్ షేప్లో ఉండేటటువంటి ఆ యొక్క శిలువలో ఈ ఆంద్రేయను చంపడానికి మరి సిద్ధపడ్డారు. మేకులు కొట్టకుండా, మేకులు కొడితే త్వరగా చనిపోతాడు కాబట్టి కాళ్లకు చేతులకు మేకులు కట్టకుండా కాళ్లకు చేతులకు ఆ యొక్క తాళ్ళు కట్టి శరీరమంతా గాయాలు చేసి త్వరగా చనిపోకుండా వేదనతో దుఃఖంతో ఇతడు చనిపోవాలని శరీరమంతా గాయాలు చేసి కాళ్ళు చేతులకు ఇంటూ ఆకారములో ఉండేటటువంటి ఆ యొక్క ఎక్స్ ఆకారములో ఉండేటటువంటి ఆ శిలువకు కాళ్ళు చేతులు కట్టి వేలాడదీశారు. 2 దినములు శిలువలోనే ఆయన వేలాడుతూ ఉన్నాడు. శరీరం అంతా కలిగిన గాయాలను బట్టి ఎంతో వేదన ఉన్నది, ఎంతో దుఃఖం ఉన్నది. కానీ యేసుక్రీస్తు తను ఎందుకు పిలిచాడు? ఆ వ్యక్తిగతమైనటువంటి పరిచర్య చేయడానికి. అక్కడ ఉండినటువంటి భటులు, సైనికులు, అటు ఇటు వచ్చేటటువంటి వారికి చక్కగా సువార్త, యేసుక్రీస్తును గూర్చిన వార్త, యేసు శిలువ సువార్త, యేసు ద్వారా కలిగేటటువంటి మేళ్ళు, యేసు ద్వారా కలిగేటటువంటి ఆ యొక్క మరి ఆశీర్వాదాలన్నీ చక్కగా తన బాధను మరిచి బోధించుచున్నటువంటి గొప్ప సేవకుడు ఆంద్రేయ. 2 దినములు చక్కగా బోధించినటువంటి సేవకుడు. చివరికి మరణ సమయం మరి ఆసన్నమైనప్పుడు ప్రార్థన చేస్తా ఉన్నాడు, క్రీస్తు యేసు నన్ను చేర్చుకో, నేను నిన్ను చూచాను, నేను నిన్ను ప్రేమించాను, నేను నీతో ఉన్నాను, నన్ను చేర్చుకో ప్రభువా అంటూ ప్రార్థించినటువంటి గొప్ప ప్రార్థనాపరుడు. ఇలాగూ ప్రార్థన చేసి క్రీస్తు శకం 69వ సంవత్సరంలో నవంబర్ చివరి రోజున హతసాక్షిగా దేవుని కొరకు చనిపోయినటువంటి దైవ సేవకుడు, అపోస్తలుడు ఈ యొక్క మరి ఈ ఆంద్రేయ అనేటటువంటి ఆయన్ను గురించి మనం తెలుసుకుంటూ ఉన్నాం. ఈ యొక్క అధికారి యొక్క భార్య మ్యాక్సిముల్లా పేట్రోస్లో ఆంద్రేయను సమాధి చేసినట్టుగా మనం చూస్తున్నాం. స్కాట్లాండ్ దేశంలో ఆయన సేవ చేసినటువంటి సేవకు ప్రతిఫలంగా ఆ దేశం అతనిని స్కాట్లాండ్ దేశపు పితామహునిగా మరి ఆంద్రేయను వారు గౌరవిస్తూ ఉన్నారు. అలాగే స్కాట్లాండ్ దేశపు ఆ యొక్క జెండాలో మరి సిలువ, ఆంద్రేయ ఏ విధమైనటువంటి సిలువను ఇంటూ ఆకారం లక్షాకారంలో ఉండే సిలువను మరి భరించారు. ఆ గుర్తున వారి జెండా మీద వారు వేసుకుని వారు గౌరవించినట్టుగా మనం చూస్తున్నాం. ఈ సువార్త వీరుని, ఈ గొప్ప సువార్తికుని వ్యక్తిగతంగా అనేక మంది వ్యక్తులను దేవుని యొద్దకు నడిపించేటటువంటి ఈ ఆంద్రేయ అనేటటువంటి ఈ యొక్క సేవకుని మనమందరం కూడా మాదిరిగా తీసుకొని మనం కూడా అనేక చోట్ల పని చేద్దాం. అనేక మార్లు ఆయన జైలు అనుభవించినాడని
వాక్యం చెబుతూ ఉంది. అనేక మార్లు ఆయన రాళ్లతో కొట్టబడ్డాడని మరి ఆయన చరిత్ర మనకు తెలియచేయబడి సుమారుగా 28 సార్లు ఆయన్ని జైల్లో పెట్టారని చరిత్రకారులు రాస్తూ ఉన్నారు. రాళ్లతో కొట్టబడ్డాడని చరిత్రకారులు రాస్తున్నారు. చివరికి ఇంటూ ఆకారములు ఆయన సిలువ వేసి మరి 2 దినములు అదే సిలువలో ఉండి వేదనను భరించి సువార్త చేసినటువంటి సువార్త వీరుడుగా మనం చూస్తున్నాం. ఈ అంద్రేయను బట్టి మనం నేర్చుకోవాల్సినటువంటి విషయములు క్లుప్తంగా 1-2 మాటలు చెప్పి నేను ముగించేస్తాను. ఈయన గొప్ప ప్రసంగికుడు కాదు కానీ గొప్ప ప్రసంగికుడైన పేతురును దేవుని యొద్దకు నడిపించినటువంటి వ్యక్తిగతమైన సేవకుడు, వ్యక్తిగతంగా ఆత్మలను సంపాదించేవాడు. అంతేకాదు అతనిలో అసూయ లేదు, నిరుత్సాహం లేదు. తన సోదరుడే ఘనమైన స్థితిలోనికి వెళ్ళి గొప్పవానిగా ఉన్నప్పుడు అసూయ లేదు. అయ్యో నా పరిస్థితి ఏమిటి ఇలా ఉందనే నిరుత్సాహం లేదు. అసూయ లేనివాడు, నిరుత్సాహం లేనివాడు. ప్రియులారా, దేవుని సేవ అంటే మనలో చాలామందికి ఉద్దేశం ఏంటంటే గొప్ప గొప్ప ప్రసంగాలు చేయడం, గొప్ప గొప్ప మరి స్వస్థతలు చేయడం, అద్భుతాలు చేయడం అని అనుకుంటున్నారు. కానీ దేవుని సేవ అంటే వ్యక్తిగతమైనటువంటి పరిచర్య ద్వారా ప్రభువు దగ్గరకు అనేక మందిని నడిపించడమే. వినుచున్న ఓ సోదరి సోదరుడా, నీవు బహిరంగ పీఠాల మీద బలంగా బోధించలేకపోవచ్చు, కానీ యేసుక్రీస్తును గూర్చి బోధించి ఆ యేసు యొక్క ఎక్కడ ఉన్నారు, మెస్సయ్యను మేము కనుగొన్నాం రండి అని ఆయన ఎలాగైతే ప్రభు దగ్గరకు నడిపించారో అట్టి కార్యమును మనమందరం చేయగలుగుతాం కనుక గ్రహించండి. కాబట్టి రక్షింపబడిన నీవు ఈ రోజు నుండి వ్యక్తిగతంగా అనేకమైన ఆత్మలను క్రీస్తు నొద్దకు తెచ్చుటకు ప్రయాస పడవలసిన వాడవై ఉంటూ ఉన్నావు. జాన్ నాక్స్ అనేటటువంటి దైవజనుని మాట ఈ సమయం ముందు నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ప్రభువా, నాకు అనేకమైన ఆత్మలను నిమ్ము, అనేకమైన ఆత్మలను యొద్దకు నడిపించడానికి నాకు శక్తినిమ్ము, అనేక ఆత్మలను యొద్దకు నడిపించడానికి నాకు సహాయము చేయము అంటూ ప్రార్థన చేస్తూ, ఒకవేళ అలాగు నీవు నాకు ఆత్మలను ఇయ్యకపోతే నా ఆత్మను తీసుకొనుము. జాన్ నాక్స్ యొక్క ఆవేదనతో కూడిన ప్రార్థన. నేటి సమాజము మనమందరము కూడా ఇలాంటి ఆవేదనతో అనేక మంది ప్రభు యొద్దకు నడిపించబడ్డానికి అంద్రేయ వలె ప్రార్థన చేద్దాం. అంద్రేయ వలె అనేక మందిని ప్రభు దగ్గర నడిపిద్దాం. దేవుడు మీ అందరిని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. తండ్రి మీకు స్తుతి. అంద్రేయ పరిచర్య బైబిల్లో మాకు చాలా తక్కువగా కనపడతా ఉంది. పేతురు అంద్రేయ అన్నదమ్ములే, కానీ పేతురు చురుకైన వాడు, మంచి బోధకుడు, వేల ఆత్మలను దేవుని ఎత్తుకు నడిపించిన వాడు, నీడ తగిలితే చాలు రోగులను బాగు చేసిన వాడు, చచ్చిన వారిని సైతం లేపినవాడు, ఆదిమ క్రైస్తవ సంఘాన్ని కట్టినవాడు. కానీ అంద్రేయలో ఇలాంటి లక్షణాలు కనపడడం లేదు. కానీ ఇంత గొప్ప వ్యక్తిని దేవుని ఎత్తుకు నడిపించినటువంటి వ్యక్తిగతమైన సేవకుడిని మేము చూస్తూ ఉన్నాం. తండ్రి, జ్ఞాన సమపార్జన కోసం ఆశించుచున్న గ్రీకు వారిని మీ ఎదుకు నడిపించిన అంద్రేయను మేము చూస్తున్నాం. తండ్రి, వేల మంది ప్రజలను పోషించడానికి ఒక ఉపాయాన్ని ఆలోచించినటువంటి అంద్రేయను మేము చూస్తున్నాం. అలాగే మేము కూడా పనిచేయనట్లు అపాయములో ఉపాయమును కనుగొని ఇబ్బందులలో ఇరుకులలో మా తండ్రి ఎలాగూ సేవ చేయవల్లో తెలుసుకొని ఆ ప్రకారం చేయుటకు అంద్రేయ వల్లే మా అందరినీ సిద్ధపాటు చేయండి. యూసీబీఎస్ మాటలను బట్టి మా ప్రభు ఆయన చేసిన సేవ, ఆయన పొందిన మరణం, ఆ మరణ కాలమందు కూడా ఆయన సేవ ఎడల ఆసక్తి, సువార్త ఎడల శ్రద్ధ, బాధలన్నిటినీ గాయములన్నిటినీ ఓ ప్రక్కన పెట్టి సువార్త వినబడ చేసినటువంటి వారి యొక్క మా త్యాగం మేము జ్ఞాపకం చేసుకొని ప్రభువా మిమ్మల్ని స్తుతించుచున్నాము. ఆ ప్రకారంగా ఆ మాదిరిని తీసుకొని మేమందరం పనిచేయడానికి మాకు ఒక్కొక్కరికి దయచేయమని యేసుక్రీస్తు నామములో వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందు నెరవేరును గాక. మా అనుదినాన్ని మాకు దయచేయము.
మళ్ళీ అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధాలను క్షమించుము. మమ్మను శోధనను తేకుముక్కి నుండి తప్పించుము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే ఉన్నవి. ఆమెన్. ప్రభు యేసు రక్తమునకు జయము, అపవాదికులకు లయము. ప్రభు యేసు రక్తమునకు జయము, అపవాదికులకు లయము. ప్రభు యేసు రక్తమునకు సంపూర్ణ విజయం, అపవాదికులకు అనంతకాల నాశనం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, సహాయకుడుగా ఆత్మ తండ్రి అన్యోన్య సహవాసము కూడి వచ్చిన మనెల్లరకు ఆయన వెంబడించు వారందరికీ తోడై ఉండును గాక. ఆమెన్. మరణత.